హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. శివనారాయణ చేతికి ఒక కర్రనిచ్చి జోష్న పారిజాతానికి చుక్కలు చూపిస్తున్న దశరథ. మరి అసలు శివనారాయణ చేతికి దశరథ కర్ర ఎందుకు ఇచ్చాడు? అసలు జోష్న పారిజాతానికి దశరథ ఏం షాక్ ఇచ్చాడు? అసలు ఏం జరిగింది తెలుసుకోవాలి అనుకుంటే వీడియోనైతే చివరి వరకు చూసేయండి. అలాగే మా వీడియో అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం లేదండి. జరగబోయే కథని ముందుగానే మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ మీద అయితే క్లిక్ చేసేయండి. అలాగే మా వీడియో నచ్చితే ఒక లైక్ కూడా ఇవ్వండి. సరేండి, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక దశరథ తన కూతురు దీపాని ఎప్పుడు తెలిసిందో చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. దశరథ ఇంటికి వచ్చిన తర్వాత కూతురికి హారతిచ్చి మరీ లోపలికి తీసుకొచ్చుకుంటాడు కూతుర్ని అల్లుడిని. ఇదంతా చూస్తున్న జోష్నకు పిచ్చెక్కిపోతూ ఉంటుంది. అసలు ఏం జరుగుతుంది, నిజం తెలిసిందా లేదా, అసలు ఏం జరుగుతుంది అన్న కన్ఫ్యూజన్లో ఉండిపోతుంది జోష్న. ఇలా అసలు ఏంటి దశరథ, ఇంత సంతోషంగా ఉండడానికి కారణం ఏంటి? నువ్వు చాలా సంతోషంగా కనిపిస్తున్నావు. నిజంగా సుమిత్ర హెల్త్కి సంబంధించే సంతోషంగా ఉన్నావా? మరేదైనా విషయం మీద సంతోషంగా కనిపిస్తున్నావా అంటే, లేదు నాన్న, సుమిత్ర హెల్త్ విషయంలో మంచి పరిష్కారం దొరికింది. అలాగే నేను వెతుకుతున్న అన్ని సమస్యలకు పరిష్కారాలు అయితే దొరికినట్టే నాకు ఈ రోజుతో అని చెప్పేసి చెప్తూ ఉంటాడు ఇక దశరథ శివనారాయణతో. ఒక పక్క పారిజాతానికి, మరో పక్క ఇక జోష్నకి కూడా అస్సలు నిద్ర పట్టదు. వాళ్ళ ఆలోచనలు రకరకాలుగా ఉంటూ ఉంటాయి. వాళ్ళు ఎన్నో విధాలుగా ఆలోచిస్తూ ఉంటారు. అసలు ఏం జరుగుతుందో తెలియని అయోమయ పరిస్థితిలో ఉండిపోతారు. ఇక దీప కార్తీకు వంట చేయడానికి దీప తన వంటగదిలోకి వెళ్ళిపోతుంది. కార్తీక్ ఏమో డ్రైవర్ ప్లేస్లో ఉంటాడు కదా. కార్తీక్ అయితే డ్రైవ్ చేసుకోవడానికి జోష్న ఏదో పని చెప్పడంతో అటుగా వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయిన తర్వాత దీప వంట చేస్తుంది. జ్యూస్ తీసుకొచ్చి సుమిత్ర చేతికి ఇస్తుంది. సుమిత్ర జ్యూస్ తాగి, నువ్వు ఇప్పుడు ప్రెగ్నెంట్వి, నీకెందుకమ్మా ఈ పనులన్నీ? నీకు నెలలు నిండే కొద్దీ నీ కడుపు నీకు భారంగా మారుతుంది. ఇలాంటి పనులు చెయ్యకూడదు. నువ్వు దర్జాగా కూర్చొని ఒక పని మనిషిని పెట్టుకుని పనులు చేయించుకోవాలి ఇప్పుడు నువ్వు. అంతేకాని నువ్వు పనులు చేయడం ఏంటమ్మా అని చెప్పేసి సుమిత్ర అంటూ ఉంటుంది. అయ్యో, ఇది ఎలా మిస్ అయ్యాను నేను? నా కూతురు ఇప్పుడు పని మనిషి కాదు, నా కన్న కూతురు పని మనిషిగా, పైగా నా మనవరాల్ని కడుపులో మోస్తూ వీళ్ళందరికీ పనులు చేయాలా? ఇదెలా కుదురుతుంది? ఎట్టి పరిస్థితిలోనే కుదరదు. రేపటి నుంచి ఇదంతా మారిపోవాలి. నా కళ్ళ ముందు నా కూతురు పని మనిషిగా ఉండడానికి లేదు. పైగా ప్రెగ్నెంట్ అయిన నా కూతుర్ని ఎంతో అపురూపంగా చూసుకోవాల్సిన నా ఇంట్లో పని మనిషి స్థానంలో ఉండడమా? అసాధ్యం. రేపటి నుంచి నేను ఎలా మారుస్తానో చూడండి అని చెప్పేసి తను శివనారాయణ దగ్గరికి వెళ్తాడు. నాన్న, ఏమైంది దశరథ, ఎందుకు వచ్చావు అని చెప్పి అంటుండగా, మీతో మాట్లాడాలి నాన్న. దీప ప్రెగ్నెంట్ కదా? అవును, దీప మన ఇంట్లో పనులు చేస్తూనే ఉంటుంది. నేను వద్దని చెప్పాను, అయినా దీప వినలేదు. కానీ రేపటి నుంచి మాత్రం ఇలా జరగడానికి లేదు నాన్న. రేపటి నుంచి జోష్న ఇంట్లో వంట చేయాలి, అలాగే పిన్ని ఇంటి పనులు చూసుకోవాలి. అదేంటి, జోష్న ఎలా చేస్తుందో చూడండి నాన్న. మీరే దగ్గరుండి ఇదంతా చేయించాలి. ఎందుకంటే జోష్న బాధ్యత లేకుండా ఉంటుంది. గొప్పింటి బిడ్డ అయినా సరే తను అత్తవారింటికి వెళ్ళినప్పుడు తన పనులు తనను చేసుకునేలా ఉండాలి. తనకంటూ కొన్ని బాధ్యతలు ఉండాలి. కానీ ఆ బాధ్యతలు ఏమీ లేకుండా ఇంతకాలం జోష్న అలాగే పెరిగింది. కానీ ఇక ముందు జోష్న విషయంలో అలా జరగడానికి లేదు. నా కూతురు కూడా దీపలాగే తను కూడా అన్ని బాధ్యతలు తెలుసుకుని మసులుకోవాలి. అందుకని రేపు నుంచి పిండి చేత, అలాగే జోష్న చేత పనులు చేయించవలసిన బాధ్యత మీకు అప్పచెప్తున్నాను నాన్న. జోష్నని ఎలా మారుస్తారో, పిండిని ఎలా మారుస్తారో అది మీ నిర్ణయానికే వదిలేస్తున్నాను. మన ఇంటి బిడ్డ జోష్నే కనుక ప్రెగ్నెంట్ అయితే మీరు ఎలా చూసుకుంటారో దీపని అలా చూసుకోవాలి. ఎందుకంటే దీప కూడా నా కన్న కూతురు లాంటిదే అని చెప్పేసి అంటూ ఉంటాడు. సరే దశరథ, ఖచ్చితంగా రేపటి నుంచి జోష్న స్థానంలో
దీపని చూసుకుంటాను. నువ్వు చెప్పింది కూడా నిజమే. దీప ఎవరో కాదు, నా కూతురు, కోడలు, అంటే నా ఇంటి మనవరాలు. అలాంటి దీపను నేను ఇలా ఎలా వదిలేస్తాను అని చెప్పేసి అంటూ ఉంటాడు శివనారాయణ. తెల్లవారుతుంది. దీప ఇంటికి వస్తుంది. వంటగదిలోకి వెళ్ళబోతూ ఉంటుంది. దీప, ఎక్కడికి వెళుతున్నావు? నువ్వు అలా కూర్చో. అమ్మ సుమిత్ర, నువ్వు కూడా కూర్చోమ్మా. జోష్నా అని చెప్పట్టు ఉండగానే, తాతయ్య నువ్వు వంటగదిలోకి వెళ్ళు. తాతయ్య, ఏంటి? వంటగదిలోకి వెళ్ళమని చెప్పాను కదా, ఏం కావాలి తాతయ్య? దీప ఉంది కదా. దీప చెయ్యదు, నువ్వు వెళ్ళు. నీకు వంట చేయడం వచ్చా? నాకు వంట చేయడం రాదు కదా తాతయ్య. అదేంటి, జోష్నకి వంట చేయడం రాదు కదా మావయ్య గారు? జోష్నకి అన్నీ రావాలమ్మా. జోష్న అన్నీ నేర్చుకోవాలి. దీపని చూసావా, అందరినీ ఎంత బాగా చూసుకుంటుందో. అలాంటప్పుడు మన ఇంటి వారసురాల్ని మనం కూడా దీపలాగే మంచి లక్షణాలు ఉండేలా చూసుకోవాలి కదా. రేపొద్దున వెళ్ళిన చోట మనల్ని తల ఒక మాట అనేలా ఉండకూడదు కదా. ఎంత గొప్పింటి బిడ్డ అయినా తన పనులు తను చేసుకునేలా ఉండాలి. జోష్ని ఇప్పటి వరకు గర్వంగా అలాగే యాటిట్యూడ్గా ఉండడమే చూశాను, కానీ తను ఇంట్లో బాధ్యతలు స్వీకరించడం నేను చూడలేదు. ఇక నుంచి జోష్న అన్ని బాధ్యతలు తీసుకోవాలి. ఇక నుంచి జోష్న పారిజాతం మాత్రమే ఇంట్లో పనులు చేయాలి. దీప కూర్చొని ఉంటుంది. అలా అని దీప రాకుండా ఉండదు. దీప ప్రతిరోజు ఎప్పట్లాగా ఇక్కడే ఉంటుంది. దీప సాయంత్రం వరకు ఇక్కడే ఉంటుంది. వెళ్ళి జోష్న, నీకు వంట రాకపోతే ఇక దీపని అడిగి తెలుసుకుని మరి నువ్వు వంట చెయ్యి. ఈ రోజు నుంచి వంట చేయవలసిన బాధ్యత నీదే. ఏంటండి దానిచేత? నీకు కూడా ఉంది, కంగారు పడకు. నేనా అని చెప్పనేసరికి ఇక తన చేతిలో ఒక స్టిక్ కూడా ఉంటుంది శివనారాయణ చేతిలో. చూసావు కదా, ఇది నేను పట్టుకున్నాను అంటే ఇక నువ్వు పరుగులు పెడుతూ వెళ్ళాల్సిందే. దీంతో దెబ్బలు తింటావా, లేకపోతే ఇంటి పనులు చేస్తావా? జోష్నని వద్దు అంటే జోష్న పని నీ పని కలిపి నువ్వే చేయాలి. లేదా పనులు పంచుకుంటామంటే జోష్న వంట చేస్తుంది, ఇంటి క్లీనింగ్ పని నువ్వు చూసుకోవాలి. ఏ జోష్న, మీ గ్రానీని పని చేయొద్దంటావా? పని చేయొద్దంటే నేనేమనను, అన్ని పనులు నువ్వు చేసుకో. లేదా మీ గ్రాని నిన్నొద్దంటే అన్ని పనులు తను చేసుకుంటుంది. చెప్పండి ఇద్దరు. లేదు, ఎవరి పనులు వాళ్ళే చేసుకుంటాం అని చెప్పి ఎవరి పనులు వాళ్ళు చేస్తూ ఇంటిని క్లీనింగ్ చేస్తూ ఉండగానే పారిజాతం జోష్న జ్యూస్ తయారు చేసిస్తుంది. తీసుకొచ్చి దీపకివ్వు. ఏంటి, పని మనిషికి? నీకు ముందే చెప్పాను, తను పని మనిషి కాదు, నా ఇంటి అతిథి, నా కూతురికి కోడలు అని చెప్పని ఇక అక్కడి నుంచి జ్యూస్ తీసుకొచ్చి ఇవ్వమంటూ కేకలు కొడుతూ ఉంటాడు. జ్యూస్ తీసుకొచ్చి ఇస్తూ సేవలు చేస్తూ ఉంటుంది. దశరథ అదంతా చూసుకుంటూ ఇక ఆనందపడుతూ ఉంటాడు. నీ స్థానం ఇదే, ఇక నుంచి ఈ స్థానాన్ని ఎవ్వరూ మార్చలేరు. నీ స్థానాన్ని లాక్కున్న జోష్న ఇక నుంచి అదే స్థానంలో ఉండిపోతుంది అని చెప్పి అనుకుంటూ ప్రశాంతంగా నిలబడి చూస్తూ ఉంటాడు. ఏంటి నాన్న ఇదంతా అంటే, నువ్వేమీ కంగారు పడకమ్మా, ఇక వాళ్లకు ఇది తగిన శాస్తే. ఇంకా ముందు ముందు వాళ్లకు నేనేం చేస్తానో కూడా ఊహించకుండా ఉంటుంది అని చెప్పేసి దశరథ అయితే పారిజాతానికి జోష్నకి నిజం తెలిసి తెలియనట్టుగానే చుక్కలు చూపిస్తూ ఉంటాడు. జోష్న వంట చేస్తూ ఇక అక్కడ దీపని ఆ దర్జాగా చూస్తూ ఉంటే, అవును నువ్వు ఇంటి వారసురాలు కదా, అసలు నిన్ను ఈ ఇంటి వారసురాలు స్థానంలో కూర్చోబెట్టాలని తాతకి ఎందుకు ఈ ఆలోచన వచ్చింది? తాతకి నిజం తెలిసిపోయిందా అని చెప్పి ఆలోచించుకుంటూ ఉంటుంది జోష్న. అలా ఊహించని షాక్ అయితే వాళ్ళిద్దరికీ ఎదురవుతుంది. మరి ఖచ్చితంగా రాబోయే కథలో ఇలా అయితే జరగబోతుంది. ఇలా జరగాలని చెప్పి మీరు కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి కార్తీక దీపం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ మీద అయితే క్లిక్ చేసేయండి.